మునగాకుతో రకరకాల రెసిపీస్ అయితే యూట్యూబ్లో చూస్తే దొరుకుతూ ఉన్నాయన్నమాట. కానీ ఎప్పుడు మా ఇంట్లో మునగాకు తెచ్చినా మేము చేసుకునేది వచ్చేసి మునగాకు పొడి వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని కలుపుకొని తింటే ఆ సాటిస్ఫాక్షనే వేరే అనమాట. సో ఈ మునగాకు పొడిని ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూద్దాము. సో దీనికోసం వచ్చేసి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు, అలాగే 2 టేబుల్ స్పూన్స్ మినపప్పు, అలాగే పచ్చెనపప్పు, జీలకర్ర, అలాగే కొంచెం చింతపండు, అలాగే ఒక 20 to 25 ఎండుమిరపకాయలు, కొంచెం నువ్వులు, ఇవన్నీ వచ్చేసి ప్యాన్లో వేసుకొని దూరగా వేయించుకోవాలన్నమాట. ఎండుమిరపకాయల క్వాంటిటీ మాత్రము మనకు మునగాకు క్వాంటిటీని బట్టి డిపెండ్ అయి ఉంటుందన్నమాట. మేమైతే ఒక 20 to 25 అయితే ఎండుమిరపకాయలు తీసుకున్నాము. సో ఇవన్నీ వేగిన తర్వాత మిక్సీ జార్లో వేసి చల్లార్చుకొని కొంచెం ఉప్పు వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి. సో అదే ప్యాన్లోకి వచ్చేసి మనము మునగాకును కూడా వేసేసి బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనం పట్టుకుంటే ఆకు విరిగిపోయేటట్లుగా ఫ్రై చేసుకోవాలి. అలా ఫ్రై చేసుకున్న ఆకును కూడా ఈ పొడిలో వేసి మనము గ్రైండ్ చేసుకొని ఫైనల్గా తెల్లగడ్డలు వేసి